గంగాజల మహిమ ఏలాంటిది. ఒక పురోహితుడికి నలుగురు కూతుళ్ళు ఉండేవాళ్ళుట. ఆ నలుగురు కూడా అక్కడికి వచ్చినటువంటి ఒక విద్యార్థిని ప్రేమించి మమ్మల్ని పెళ్లి చేసుకోండి నలుగురు కూడా అడిగారట. ఆ విద్యార్థి ఒక విషయం చెప్పాడు. ఈ రోజుల్లో అందరూ తెలుసుకోదగినటువంటి విషయం. నేను విద్యార్థినే విద్య కోసం వచ్చాను. ఈ సమయంలో పెళ్ళిళ్ళు ప్రేమలు లాంటి వాటికి పోకూడదు. అలా నన్ను బలవంతం చేస్తున్నారు కాబట్టి, అంటే ఆయన చెప్పినటువంటి మాటను వాళ్ళు వినకుండా వెంటాడారు. వెంటాడినప్పుడు ఇలా నన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నారు, నా చదువుకు అడ్డం తొలుగుతున్నారు, మీరు పిశాచాలుగా కండి అని చెప్పేసి శపించట. అంటే అతను బ్రాహ్మణుడు, గాయత్రి జపం చేసేటువంటి వాడు, నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు, వేదాధ్యయనం చేస్తున్నటువంటి వాడు. అందుకని అతనికి చాలా శక్తి ఉంది. అతను శపించగానే ఈ నలుగురు అమ్మాయిలు కూడా పిశాచులై తిరుగుతూ వెళ్ళారట. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, మేము ఏం చెయ్యాలి, తప్పు పని చేశాము, ఒక విద్యార్థిని మేము వేధించాము, మేమేం చెయ్యాలి అని అడిగితే, మాఘమాసం నెల్లాళ్ళు ఎవరైనా గంగానదిలో స్నానం చేసి ఆ స్నాన ఫలాన్ని మీకు ధారపోస్తే మీకు పిశాచత్వం పోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారుట. ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పి, ఆ తర్వాత వాళ్ళు గంగానదిలో స్నానం చేసి మాఘమాసంలో ఆ మాఘ స్నానం చేసినటువంటి పుణ్యాన్ని ఆ పిల్లలకి ధారపోయటం వల్ల వాళ్ళకి పిశాచత్వం పోయిందిట. పూర్వం మరో కథ చెప్తూ ఉండేవాళ్ళు. ఒక పిశాచి మరి చెట్టు మీద కూర్చుని ఆ వైకోణా స్నాత్వ అంటూ ఉండేదిట. ఎవరు ఈ 4 నెలలు స్నానం చేస్తున్నారు అని అడుగుతూ ఉండేదిట. అందరూ మనిషి కనపడకుండా అక్కడి నుంచి మాటలు వినపడుతూ ఉంటే దయ్యం ఉందని చెప్పేసి భయపడి గంగానదికి పోవడం మానేశారుట. మానేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక పండితుడు వచ్చాట. నేను చేస్తున్నాను 4 నెలలు, ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం, నేను ఆ 4 నెలలు కూడా గంగా స్నానం చేస్తున్నాను. అయితే ఏమిటి, అందరిని ఎందుకు భయపెడుతున్నావు, ఊర్లో ఎవరు కూడా గంగా స్నానం చేయకుండా ఎందుకు అడ్డు తొలుగుతున్నావు అని చెప్పేసి అతను గట్టిగా అడిగాట. అప్పుడు ఆ పిశాచి ఇతని కాళ్ళ మీద పడి దండం పెట్టిందిట. అక్కడ సాకారంగా కనపడేసరికి, ఏం కావాలి నీకు అన్నట్ట. నేను ఒక గంధర్వుణ్ణి, శాపం వల్ల పిశాచినై తిరుగుతూ ఉన్నాను. మీరు 1 సంవత్సర కాలం ఈ 4 నెలలు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని నాకు తారపోస్తే నాకు పిశాచత్వం పోతుంది అని చెప్పేసి వేడుకున్నట్ట. అప్పుడు అతను చిరునవ్వు నవ్వి, అలాగే నీకు ధారపోస్తాను, నువ్వు గంధర్వుడివి కదా అని చెప్పేసి తాను చేసినటువంటి స్నానం చేసినటువంటి పుణ్య ఫలాన్ని అతనికి ధారపోసిన తర్వాత మళ్ళీ నిజరూపాన్ని దాల్చి పిశాచత్వం పోయి అతను వెళ్ళిపోయాట. అంతేకాదు, గంగ ఎంత పవిత్రమైంది అనడానికి మనకి పురాణాల్లో మరో కథ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి గంగానదీ తీరంలో పార్వతీ పరమేశ్వరులు కొంతమందిని పరీక్ష చేయాలి అని అనుకుని వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో గంగానది ఒడ్డుకు వచ్చి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి శివుడు చేతకాక పడిపోయినట్టుగా నటిస్తూ ఉన్నట్ట. ఆవిడ పార్వతీదేవి వృద్ధురాలు ఇలాగా ఉంది కదా, ఆవిడ, అయ్యో నా భర్త పడిపోయాడండి, మీరెవరైనా లేపండి, మీరెవరైనా లేపండి అందిట. అందరూ వచ్చారుట. అయితే ఆవిడ ఒకటి అందిట, ఆయన చాలా నిష్ఠాగరిష్ఠుడు, ఎవరంటే వారు అతన్ని తాకడానికి వీల్లేదు, ఎవరు పాపం చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయనని లేపగలుగుతారు అని. అందరూ ఒక్కసారి ఆలోచించి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. ఒక వేశ్యాంగన, అంటే మనం ఈ రోజుల్లో ఆ మాట అనకూడదు, కానీ పూర్వం అది ఆ పదాన్ని వాడుతూ ఉండేవాళ్ళు. ఆవిడ వచ్చి గంగలోకి వెళ్ళిందిట, గంగా స్నానం చేసిందిట, 3 మునకలు వేసిందిట. ఈ గంగా నది నిజంగా పవిత్రమైందైతే త్రికరణ శుద్ధిగా నేను నా వృత్తిని ఈ క్షణం నుంచి నేను మారుకుంటున్నాను. అందుకని ఈ క్షణం నుంచి నేను పవిత్రురాల్ని కావాలి, గంగ పవిత్రమైతే నన్ను పవిత్రురాల్ని చెయ్యాలని చెప్పేసి సంకల్పం చేసి 3 మునకలు వేసిందిట. వచ్చి, ఎక్కడ మీ భర్త, నేను లేపుతానని చెప్పేసి ఆయన లేపి కూర్చోబెట్టిందిట. వృద్ధ రూపంలో ఉండేటువంటి శివుడు లేచి కూర్చున్నట్ట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చూశారట. ఏమిటమ్మా, ఏం మాట్లాడావు నువ్వు, పాపం చేయని వాళ్ళు మాత్రమే తాకాలని చెప్పావు కదా, మేమంతా ఏదో ఒకటి తెలిసి తెలియక చిన్నదో పెద్దదో పాపం చేశామని చెప్పేసి ఆయన్ని తాకకుండా మేము వెనక్కి వచ్చాం, ఆవిడేమిటి వచ్చి లేపింది అని. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా నిజరూపం దాల్చి పార్వతీ పరమేశ్వరులుగా ఆ భక్తులకు దర్శనమిచ్చి చెప్పారుట, ఈ గంగ ఎంత పవిత్రమైంది అని చెప్పడానికి మేము అలా చేశాము. ఆ అమ్మాయి త్రికణ శుద్ధిగా ఇప్పటి నుంచి నేను ఇలాంటి వృత్తిని చెయ్యను అని దండం పెట్టుకుని 3 సార్లు మునకలు వేసింది. గంగ ఆవిడని పవిత్రురాల్ని చేసింది. అంటే గంగకి అలాంటి శక్తి ఉంది. ఎలాంటి వాళ్ళ పాపమైనా కూడా కడిగి వేయగలిగేటువంటి శక్తి గంగకి ఉంది. త్రికరణ శుద్ధిగా గంగలో మునికి నేను ఇక్కడి నుంచి ఎలాంటివి చెయ్యను అని చెప్పింది కదా.
అక్కడే ఆవిడ పశ్చాత్తాపం వలన, పరిశుద్ధత వలన, సంకల్పం వలన ఆ స్నానం చేయగానే, గంగలో మునగగానే ఆవిడ పవిత్రురాలైంది. అందుకని గంగ అత్యంత పవిత్రమైంది అనేటువంటి విషయాన్ని ఈ పార్వతీ పరమేశ్వరులు అక్కడ ఉండేటువంటి భక్తులకు చెప్పారుట.